విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో సెక్యులర్ భావజాలం కలిగి ఉన్న అధికారులు ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ ప్రాంత సురక్ష ప్రముఖ పూడి పెద్ది శర్మ ఆరోపించారు. ఆయన స్థానిక తొలి పావంచ వద్ద మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ కమిషనర్ కోడూరు రామచంద్ర మోహన్ కూడా సెక్యులరిజం కలిగిన వ్యక్తిని పేర్కొన్నారు. అలాగే మరో ఈఈ శ్రీనివాసరాజ్ కూడా సెక్యులర్ భావజాలం కలిగిన అధికారి అన్నారు. చందనోత్సవం ఉత్సవానికి ముందు ఆలయ సంప్రోక్షణ జరగకుండా ఏర్పాట్లు చేసినందుకే గోడ కూలిన ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఆలయ ప్రోటోకాల్ పిఆర్ఓ సూర్యనారాయణ తన తల్లి మరణించిన మరుసటి రోజు నుంచే విధులకు రావడం గమనార్హం అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన 7 ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, మొన్న చందనయాత్రలో ఏదైతే దుర్ఘటన జరిగిందో, గోడ పడిపోయి యనమండుగురు చనిపోయారు. మరి ఆ యనమండుగురు చనిపోయేటందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయితే కమిషన్ వేసింది, కానీ ఇంకా ఏం తేలిందో మాకైతే తెలియదు. మరి మామూలుగా మా అంచనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఎండోమెంట్ నుంచి ఎవరైతే కమిషనర్గా ఈరోజు వ్యవహరిస్తున్నారో రామచంద్ర మోహన్ గారు, ఆయన ఒక సెక్యులర్ వాది, హిందూ ముసుగులో సెక్యులర్ వాది. మరి అలాగనే ఇక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఈఈ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన హిందూ ముసుగులో ఒక సెక్యులర్ వాది. దేవాలయంలో మొట్టమొదటి అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈఈగా పదోన్నతి పొందినటువంటి వ్యక్తికి దేవాలయం గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడ ఏది కట్టాలి, ఎక్కడ ఏది కట్టకూడదు, ఎవరి సలహాలు తీసుకొని కట్టాలి. మరి అక్కడ ఏదైతే డ్రైన్ వాల్ నిర్మించారో ఆ వాళ్ళు దేవుడు ఉత్సవాలప్పుడు రావడం వెళ్ళడం జరుగుతుంది. అటువంటి దానికి అడ్డంగా వాళ్ళు కట్టడం అనేది ఒక పెద్ద తప్పు. 2, ఆ కట్టినటువంటి వాళ్ళు తూతూ మంత్రంగా కట్టడం రెండో తప్పు. అసలు ఈయన నిజంగా సివిల్ ఇంజనీరేనా? అసలు ఈయనకి ఏ సర్టిఫికేట్లతో ఈరోజు ఈఈగా పదోన్నతి పొందారు అనేది మా విశ్వ హిందూ పరిషత్తుకి పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని, ఇలాంటి కమిషనర్లని ఎండోమెంట్ వాళ్ళు కనుక పెంచి పోషిస్తూ ఉంటే హిందూ దేవాలయాలకి వచ్చినటువంటి భక్తుల మాట ఏంటి? మొన్న తిరుపతిలో, ఇప్పుడు ఇక్కడ ఇలాగ చావుల్ని చూస్తూ ఉండడమే హిందూ దేవాలయాలకి దర్శనాలకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి. మరి వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది విశ్వ హిందూ పరిషత్కి తెలియాలి. రెండోది, ఏదైతే ఆచార వ్యవహారాలకి నిలయమై ఉండవలసినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్థానాచార్యుల వారికి అనేక మార్లు చెప్పాము, తప్పిదాలు జరిగాయి, సంప్రోక్షణ చేసి చందనయాత్రకు వెళ్ళడం మంచిది అని, కానీ పెడచెవిన పెట్టారు. వాటి కారణంగా కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. భగవంతుడు ఆగ్రహానికి గురి కాక తప్పదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు మీరు శిక్షించరు కఠినాతి కఠినంగా? వీళ్ళ మీద ఎటువంటి శిక్షలు అమలు చేస్తారో, సరైనటువంటి శిక్షలు అమలు చేయకపోతే మేము ఉద్యమిస్తాం.